శ్రీనివాస్ గారు, జిల్లా కలెక్టర్ గారు వేంచంద్ గారు, మున్సిపల్ డిఎంసీ కమిషనర్ గారు సుజన్ గారు, సోదరుడు కేకే రాజు గారు, వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలు, ముందున్న సోదర సోదరీమణులు, పాత్రికేయులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం, ఒక మంచి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. నేను హైవే నుంచి లాంగ్ వచ్చినప్పుడు చూస్తుంటే ఒక దారుణంగా వెళ్తున్నారు మహిళలందరూ కూడా. నేను మా శ్రీనివాసం పిలిచి ఈ మెప్ప చూస్తున్న శ్రీనివాసం పిలిచి అడిగాను, శ్రీనివాస్ గారు అందరూ వచ్చారు, ఈ మహిళలందరూ వీళ్ళు మెప్ప వాళ్ళు పిలిచావా, గ్రూపుల్లో పిలిచా, వీళ్ళందరూ వచ్చారా, లేకపోతే హౌసింగ్ మనం ఇస్తున్న లబ్ధిదారులా అని చెప్పి అడిగాను. లేదు సార్, మనం ఇస్తున్న హౌసింగ్ సంబంధించిన లబ్ధిదారులు అంటే అందరూ నేను చెప్పాను. ముక్కోటి ఏకాదశి నాడు, క్రిస్మస్ నాడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. వచ్చే నాడు 7వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి వాడలోనూ, ప్రతి పల్లెల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇవి అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న పెద్దల చేతుల మీదుగా, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రుల చేతుల మీదుగా, అధికారుల చేతుల మీదుగా కార్యక్రమం చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ ప్రకారం మేము ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం మేము చేస్తున్నాం. మొన్న జగన్మోహన్ రెడ్డి కాకినాడలో ఈ కార్యక్రమం ప్రారంభించారు. రేపు వచ్చి శ్రీకాళహస్తి వెళ్తున్నారు. ఎల్లుండి మళ్ళీ మన విజయనగరంకి వస్తున్నారు మళ్ళీ ఈ కార్యక్రమంలో భాగంగా. ఎందుకంటే ఈ కార్యక్రమం పట్ల అంత ప్రాముఖ్యత. ఇల్లు సొంత ఇల్లు లేని అక్క ఉండకూడదు, సొంత ఇల్లు లేని చెల్లెళ్ళు కూడా అందరికీ ఇల్లు ఉండాలి అనే కార్యక్రమాన్ని. ఆ నేపథ్యంలోనే ఇవాళ మన జిల్లాలో సుమారు 2,75,000 మంది, 2,75,000 2 లక్షల ఇస్తున్న కార్యక్రమం. అందులో భాగంగానే ఈ మహానగరంలో 2,07,000 మందికి 2,700 మందికి ఈ మహానగరంలో ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. ఇళ్ల పట్టాలు కానీ, టిట్కో హౌసింగ్ కానీ, లేదు మరి ఎవరైతే స్థలం ఉండి ఆ స్థలం పురుపాకేసుకొని, లేదు ప్రభుత్వ స్థలంలో ఉండి అక్కడ పురుపాకేసుకొని ఆ స్థలం కానీ ప్రభుత్వానికి కానీ అధ్యక్షులు లేకపోతే అలాంటి స్థలాల్లో కానీ మరి మనం పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి అక్కడి దగ్గర ఏర్పాటు చేస్తున్నాం. ఆ సందర్భ నేపథ్యంలో ఇవాళ ఇప్పుడే మన రాజు గారు, మా సోదరుడు ఇప్పుడే మాట్లాడినప్పుడు చెప్పాడు, ఈ నార్త్ నియోజకవర్గం సంబంధించి ఇక్కడ సుమారు 24,192 మందికి ఇస్తున్నాం. ఇక్కడ అందులో పొజిషన్ సర్టిఫికేట్లు 8,000 మందికి పొజిషన్ సర్టిఫికేట్లు కూడా ఇస్తున్నాం. దాంతోపాటు టిట్కో ఇల్లు కూడా ఇస్తున్నాం. ఇంకో 4,000 టిట్కో ఇల్లు కూడా ఇస్తున్నాం. ఇవాళ మీ అందరికీ తెలుసు, అన్ని కార్యక్రమం చెప్పారు. ఒక పట్టా ఇస్తే ఒక పట్టా ఇవ్వడమే కాదు, ఆ పట్టా ఏదో ఇచ్చేసి పూర్వంలాగా వచ్చి ఎక్కడో ఇచ్చి దానికి వచ్చి ఎల్లలు లేకుండా, రాళ్ళు లేకుండా చూడడానికి వెళ్తే ఎక్కడుందో తెలియని పరిస్థితుల్లోనూ వచ్చి పూర్వం ఉండేది. ఇవాళ అలా కాదు, జగన్మోహన్ రెడ్డి ఆలోచించి చెప్పారు, అలా ఉండడానికి వీల్లేదు, ఏ కార్యక్రమం చేసినా సరే ఒకటిబందిగా చేయాలని చెప్పి ఆయన చెప్పారు. అందుకే ఈ విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న 62 ప్రాంతాల్లో, విశాఖపట్నం చుట్టూ ఉన్న 62 ప్రాంతాల్లో, అది మధురవాడ అవనివ్వండి, ఆనందపురం అవనివ్వండి, లేకపోతే పెందుర్తి అవనివ్వండి, అనకాపల్లి అవనివ్వండి, ఇవి ఆ ప్రాంతాల చుట్టుపక్కల ప్రాంతాల్లో, భీమవరం ప్రాంతం అవనివ్వండి, పద్మనాభం అవనివ్వండి, 62 ప్రాంతాల్లో సుమారు 90 కోట్ల రూపాయలు ఖర్చుతో, మరి 90 కోట్ల ఖర్చుతో 3,800 ఎకరాలని సేకరించి 3,800 ఎకరాలని 90 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానికి చదువు చేసి, దానికి వచ్చి రోడ్డు వేసి, దానికి వచ్చి లేఅవుట్ రాళ్ళు పాతి, ఆ రాళ్ళ దగ్గర మిమ్మల్ని పెట్టి ఫోటో తీసి, ఇదమ్మా నీ స్థలం, ఇది రేపటి నుంచి నీ హక్కు. ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు గజం ఉన్న స్థలాన్ని మీకు దారత్వం చేస్తుంది ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో, ఆయన తాలూకు ఆశిస్తుందో అని చెప్పి మీకు అందరికీ మనం చేస్తున్నాం.
కాదు, ఇవాళ 24,000 ఇల్లుని టిట్కో సంబంధించిన ఇల్లుని ఇవాళ ఈ జిల్లాలో ఇక్కడ ఈ ప్రాంతంలో ఇస్తున్నాం. ఆ 24,000 ఇల్లుని ఇంతకుముందు మనకు తెలుసు G+3 అని చెప్పని దాన్ని తీసుకొచ్చి ఒక చదరపడికి వచ్చి మరి 2,000 రూపాయలు ధర పెట్టి ఎక్కడ మన విశాఖపట్నం ఉంటే మనం ఎక్కడైతే అక్కడ స్థలాన్ని మనమే ఇచ్చి 1,400-1,500 రూపాయలు అయిపోయేంతో చదరపడిలో 500 రూపాయలని దోపిడీ చేసి 5 నెలలు వచ్చి కట్టడానికి ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు మీకు వచ్చి తెలుస్తా ఇంకో 20 సంవత్సరాలు అప్పు పెట్టడానికి ప్రయత్నం చేశాడు. ఆ అప్పుడు తీసుకోవాలంటే ప్రతి నెల 2,800 రూపాయలు ప్రతి చెల్లి ప్రతి అక్క 25 కూడా కట్టవలసిందే. ఆ నేపథ్యం చేశారు. కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంత పాదయాత్రకు వచ్చి మీ అందరూ కోరారు. ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. ఆయన చెప్పాడు మన జంక్షన్ లో మనకు వచ్చిన దగ్గర చెప్పాడు, మీ అందరి దయతో నేను ముఖ్యమంత్రి వస్తే ఏదైతే 300 గజాలు 300 అడుగు ఇల్లు ఉందో నేను ఉచితంగా ఇస్తానని చెప్పాడు. రేపే ఇవాళ మీకు సేల్ అగ్రిమెంట్ ఇస్తున్నాం. ఈ రోజు రూపాయికే 300 చదవబడే ఇల్లుని మీ అందరికీ దాదాపు చేస్తున్నాం. ఇది ఇవాళ ఈ ప్రభుత్వం తాలూకా మనవి, ఇది ఈ ప్రభుత్వం తాలూకా ఘనత. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన ఇది. కాబట్టి దయతో ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ ప్రణాళిక ఇది మాకు ఒక బైబిల్, ఈ ప్రణాళిక మాకు ఒక ఖురాను. ఇందులో ఉన్న ప్రతి అంశం కూడా నెరవేరాలి. ఈ కార్యక్రమాన్ని మన రాబోయే దిక్సూచిని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ ప్రకారమే మీ అందరం కూడా, ఆ ప్రకారం మా కలెక్టర్ కూడా, ఆ ప్రకారం మా కమిషనర్ కూడా ఎప్పుడు వాళ్ళ ఆఫీసుల్లో కానీ వాళ్ళు వెళ్తున్నప్పుడు కానీ మా అందరి దగ్గర ఈ కార్యక్రమం ఉంటుంది. ఇందులో మీ అందరికీ ఇచ్చిన మాటలని వాగ్దానాలన్నీ ఇందులో ఉంటాయి. ఇందులో ఉంది ఈ కార్యక్రమం కూడా. పేదలందరికీ ఇల్లు ఇందులో కార్యక్రమం. ఇల్లు లేని పేదలందరికీ, పార్టీలకి, కులాలకి, మతాలకి, వర్గాలు చూడకుండా పక్కాయిలు కట్టించిస్తాం. 5 ఏళ్లలో 25 లక్షలు పక్కాయిలు కట్టిస్తాం. ఇళ్ల స్థలాలని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కట్టిస్తాం. వారి పేరుని రిజిస్ట్రేషన్ చేస్తాం. వాళ్ళకు కూడా కట్టిస్తాం. ఇల్లు లేని రోజునే, ఇల్లు ఇచ్చే రోజునే ఆ ఇంట్లోని అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పిన మాటని ఇవాళ మీ అందరికీ మనం చేస్తున్నాం. ఇది ఈ పార్టీ తాలూకా ప్రత్యేకత. చెప్తున్నారు బాగానే ఉంది, కానీ ఇది ఆచరణలో సాధ్యమా ఆలోచన చేయండి. 25 లక్షలు ఆ రోజు స్వర్గీయ మరి రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కట్టాం. ఆ రోజు నేను హౌసింగ్ మినిస్టర్ని. ఆ రోజు ఎన్నో ఇబ్బందులు పడ్డాం. అయినప్పటికీ హెచ్ఓఏ ఆఖరికి ఈ రోజు ఒక్కసారి 25 లక్షలు కట్టాలంటే, అంత స్థలం సేకరించాలంటే కొంత ఇబ్బంది వస్తుందంటూ ఆలోచించని చెప్పాను. అలా పేదవాడి కోసం మనం చేస్తున్నాం, అలాంటి సందేహం మనకు అక్కర్లేదు. మనసు ఉంటే మార్గం ఉంటుంది. చేయాలని పట్టుదల ఉంటే తప్పకుండా నెరవేరుస్తాం. ముందుకెళ్దాం, పర్వాలేదు, మీరు కాని చేయండి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటని మీకు మనం చేస్తాను. ఈరోజు నేనే ఆశ్చర్యపోయా. ఆ రోజు సరే అని చెప్పి అందరం కూడా దానికి తెలగ్గాం. ఆ రోజు ఆ కార్యక్రమం మొదలెట్టాం. ఈరోజు సుమారు 10,000 కోట్ల రూపాయలు తిరిగా ఈ భూ సేకరణ కోసం చేస్తాం. ఇవాళ మాట్లాడుతున్నారు, ఇవాళ అందరూ నాయకులు మాట్లాడుతున్నారు. ఇవాళ ఈ భూసేకరణ అంట విశాఖపట్నం అంట డబ్బు తీసామంట. ఎంత ఉందో, ఎంత ఖర్చు అయిందో నాయకులకు తెలుసా? భూసేకరణ విశాఖపట్నంలో ఇస్తున్నారు 2,90,000 ఇళ్ల కోసం. ఎంత ఖర్చు పెట్టామో నాయకులు. అమ్మా, మీకు 300 SFT బిల్ శాంక్షన్ చేయడం జరిగింది. ఈ అమ్మ జయలక్ష్మి, ఈ అమ్మకి ఇంతకు ముందు 300 చంద్రపడి స్థలం ఇంటికి వచ్చి ఈ అమ్మ పెట్టుకుంది. మొన్న మళ్ళీ వెరిఫై
చేస్తాం. ప్రభుత్వ నిబంధనలు ఏమున్నా నిబంధన కొనుగోలుగా అమ్ముంది. ఇంతకుముందు ప్రభుత్వం ఇచ్చినప్పుడు 2,40,000 రూపాయలు వచ్చి ఈ అమ్మగారు అప్పు పెట్టి ప్రతి నెల 3,000 రూపాయలు 2,800 రూపాయలు ఈఎంఐ కట్టుకోవచ్చు చెప్పారప్పుడు లేదా? 500 నువ్వే కట్టవా నేను ఇంకా కట్టించాను నువ్వే కట్టవా? 500 కట్టింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ రోజు 2,000 రూపాయలు ప్రతి నెల కట్టుకోవడం మరి అక్కడి నుంచి కట్టక్కర్లేదు. ఈ అమ్మకొచ్చి అచ్చుమీడి లోపల ములగడలో బ్లాక్ నెంబర్ A2లో బ్లాక్ నెంబర్ 1 ఇచ్చాము. 10 రూపాయల స్టాంప్ పైన 10 రూపాయల స్టాంప్ పైన ఈ 10 రూపాయల స్టాంప్ మీద మున్సిపల్ కమిషనర్ సైన్ చేసి ఈవిడికి షేర్ అగ్రిమెంట్ ఇస్తున్నాం. ఇది త్వరలోనే 3-4 నెలల్లో ఇది పూర్తి చేసి అప్పుడు వచ్చి చేయండి మళ్ళీ ఇంకో వీడు ఇస్తాం. మళ్ళీ ఇది వచ్చి ఎలాగైతే మనం అపార్ట్మెంట్ కొట్టుకున్నప్పుడు అగ్రిమెంట్ రాసుకుంటామో ప్రభుత్వం అంత పగడబందిగా ఈ అమ్మకు వచ్చి అగ్రిమెంట్ ఇస్తుంది. ఇంకో 3-4 నెలల్లో ఇది కట్టి ఆ అమ్మని తీసుకెళ్ళి ఇంకో దించి మళ్ళీ చేయండి ఇస్తామని మేము అందరికీ మనం చేస్తున్నాం. దాంతో పాటు ఇప్పుడు మీకు మన సుధమ్మ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆశిస్తూ నీకు లెటర్ పంపారు. ఆ లెటర్ కూడా ఇంట్లో పెట్టి ఈ 2 నీకు ఇస్తున్నాం మొత్తం నీకు కలిపి. ఇగో నేను అర్థమైందా? జాగ్రత్తగా దాచుకో. ఇగో మన మందిరం పట్టుకుని మందిరం ఫోటో చాలా తీరానా సార్ సార్ బ్యాగం వచ్చి 345 ఇంటికి వచ్చి ఎంత కట్టింది ముందు డబ్బులు నువ్వు? 12,000 కట్టింది. ఎంత కట్టాలని చెప్పారు అప్పుడు? అప్రెంట్ 50,000 కట్టాలని చెప్పారు కదా. మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ముఖ్యమంత్రి గారు నా చుట్టాల వేగం చల్లగా ఉండాలి అంత డబ్బు ఎక్కువ పెట్టి కట్టుకోలేదు ఉద్దేశంతో 25,000 తగ్గించారు. నువ్వు ఇప్పుడు 50,000 కట్టట్లేదు, ఇంకో 12,000 పెట్టుకోవాలి. మిగతా వచ్చి బ్యాంకులు కొనిపించి నీకు వచ్చి నీ సొంతం ఇస్తారు. ఇవో అగ్రిమెంట్ మళ్ళీ నీకు కూడా సేల్ అగ్రిమెంట్ చేసి 25,000 రూపాయలు తగ్గించి నీకు వచ్చి ఇవాళ వచ్చి ఈ లెటర్ పెట్టి మరి ఇస్తున్నాం నీకు. ఏమ్మా అంటే 25,000 రూపాయలు నీకు ఇంటికి గత ప్రభుత్వం చంద్రబాబు ఇచ్చిన దానికంటే 25,000 తగ్గించి ఇది ఇస్తున్నాం. 345 సెఫ్ట్ ఇది. ఓకేనా? ఇవ్వండి మంత్రి గారు ఇవ్వండి. ఇది అప్పయ్య గారు, ఇది 430 డబుల్ బెడ్రూమ్. ఎంత కట్టావు డబ్బులు? 20,000 కట్టావు. ఎంత కట్టమన్నారు? 1,00,000 రూపాయలు కట్టమన్నారు. 1,00,000 10,000 కట్టావు. నీకు వచ్చి ప్రకటన ఇచ్చారంటే C9 గదగంటి సెకండ్ ఫ్లోర్ లో ఇచ్చారు నీకు. ఫ్లాట్ నెంబర్ 4 నువ్వు 1,00,000 కట్టాలి. 1,00,000 కట్టలేదు. 50,000 రాయితీ ఇచ్చింది. నీ తరఫున జగన్మోహన్ గారు ప్రభుత్వమే పెట్టేస్తుంది 50,000. కాబట్టి 50,000 తెచ్చుకోవాలి. అంటే అంత మధ్యలో అగ్రిమెంట్ కూడా నీకు కలిపి అగ్రిమెంట్ ఇస్తున్నారు. అమ్మా అబ్బాయి మధ్య ఓకే.
నీకు అమ్మా ఇటు నువ్వు 11వ వార్డులో ఉంటావు అంతేనా? నువ్వు 11వ వార్డులో ఉంటావు విశాఖపట్నంలో. మీ ఆధార్ నెంబర్ కూడా అయితే మీరు మీ ఆవాలు లక్ష్మి ఏం తెలుసా? నీకు వచ్చి హౌస్ చెక్ ఇంటికి వచ్చావు, నీకు హౌస్ చెక్ ఇస్తున్నాము. అయితే కోర్టు కేసు ఉంది, ఓ వారం 10 రోజులు 4 రోజులు కేసు అయిపోతుంది. అయితే అయినా సైడ్లకి ఇచ్చి 1,80,000 నీకు వచ్చి ఇల్లు కట్టుకోవడం ఇస్తారు. ఆ 1,80,000తో నీకు వచ్చి మళ్ళీ ఫీ ఇస్తారు. ట్రాన్స్పోర్ట్ డబ్బులు వస్తే డబ్బు ఉంది. సిమెంట్ వచ్చి గవర్నమెంటే తక్కువ రేట్ సిమెంట్ ఇస్తారు. రేట్ మార్కెట్ ముందు తక్కువ రేట్ ఇస్తారు సిమెంట్ కూడా. దాంతోపాటు కావాల్సిన ప్రయోజనాలు చెక్క అన్నీ కూడా సబ్సిడీ రేట్లు ఇస్తారు. దగ్గర ఉండి కట్టించుకోండి, మాంసం దగ్గర ఉంటారు, మీకు ఇల్లు కలుస్తారు. ఇది తీసుకోండి. ఎందుకంటే ఏది టికెట్ రోజు పార్సల్ పెట్టావా మీకు అది రాలేదండి. రాకపోతే మీ పార్సల్ నీకు ఇచ్చేస్తాం. ఇక అందరికీ మనం చేస్తున్నాము. ఎవరైతే ఈరోజు ఇల్లు టిట్కో ఇల్లు కోసం వచ్చి ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా డబ్బు కట్టిన ఉంటే ఒకరుంటే ఎమ్మలాగా వచ్చి కట్టిన ఉంటే ఆ డబ్బుని మీకు వెంటనే తిరిగి అనాపైసలు సహా మీకు వచ్చి ఇచ్చేస్తాం. దాంతో పాటు ఈ సైట్ కూడా ఎలిజిబుల్ అయితే ఈ సైట్ కూడా ఇస్తాం. ఓకే, మీ పాతికేలు నీకు ఇచ్చేస్తాం మీకు. ఓకేనా? ఇది నా మాట, ముఖ్యమంత్రి గారి మాట. ముఖ్యమంత్రి గారే నీకు చెప్పమని చెప్పారు. ఓకే, మున్సిపల్ శాఖ మంత్రులు బొత్స సత్యనారాయణ గారికి, అదేవిధంగా మన జిల్లా మంత్రివర్యులు పర్యాటక మరియు యువజన విభాగం శాఖ మంత్రులు అవంతి శ్రీనివాసరావు గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ గారు వినయ్ చంద్ర గారికి, జీవీఎంసీ కమిషనర్ సుజన్ మేడం గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జగన్. గౌరవనీయులు మా సహచార మంత్రివర్గ సభ్యులు మున్సిపల్ శాఖ మార్చులు శ్రీ బొత్స సత్యనారాయణ గారికి, బాబు ఏంటా మరి నాయకులు, ఇన్ఛార్జి మంత్రులు, ఇన్ఛార్జి మన కేకే రాజు గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి డివిజన్ వార్డు ప్రెసిడెంట్స్ అందరికీ, కార్పొరేటర్ అభ్యర్థులు అందరికీ, అధికారులకి, ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా మీ అందరికీ పేరు పేరున మరి చేతుల సరస్వతి నమస్కారాలు తెలియజేస్తుంది. మరి మీ అందరూ కొంచెం క్షమించాలమ్మా. మీరు 2 గంటలకు వచ్చేసారంట. నేను కొంచెం పాయకరాపేట నర్సీపట్నం చూసుకుని వచ్చాడు, లేట్ అయింది. మరి ఏదేమైనా చాలా సంతోషం. ఈరోజు మీ ఉత్తర నియోజకవర్గం నుంచి 27,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వటం మామూలు విషయం కాదు. 27,000 మంది. మరి వాళ్ళలో టిట్కో హౌసింగ్ ఎంతమందికి? 4,100 మందికి టిట్కో హౌసింగ్ వాళ్ళకి. మరి గతంలో కూడా టిట్కో హౌసింగ్ మీరు చూశారు. మరి 5 లక్షలు విలువ చేసే ఇల్లు, అది 300 స్క్వేర్ ఫీట్ ఇల్లు మీ అందరికి కూడా ఎంతకి ₹1 కూడా జరుగుతుంది. మరి 50,000 కట్టిన వాళ్ళకి ₹25,000, ₹1,00,000 కట్టిన వాళ్ళకి ₹50,000 ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక్క విషయం మీరు అబ్జర్వ్ చేయాలి. ఏమా ఇన్ని రోజులు ఆనాడు సుదీర్ఘ పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో మొట్టమొదటిగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచిన వ్యక్తి మాజీ ప్రధాని చంద్రశేఖర్ గారు. ఆయన తర్వాత అత్యధిక దూరం నడిచినటువంటి ఏకైక రాజకీయ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 340 కిలోమీటర్లు.
ఆ పాదయాత్రలో స్వయంగా ప్రజల యొక్క కష్టాలు చూసి మరి ఆయనే స్వయంగా ఈ నవరత్నాల పథకాలు రూపొందించుకుని మరి అన్ని నవరత్నాలు అమలు చేశారు. ఈ ఇళ్ల పట్టాలు మాత్రం అమలు చేయాలని ఉగాది, ఆగస్టు 15, దసరా ఇలా అన్ని పోస్టులు అవుతూ వచ్చింది. దానికి కారణం కొంతమంది నాయకులు, ఇక్కడ కమ్యూనిస్ట్ పేరు చెప్పుకునే తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు వాళ్ళతోటి కోర్టులో కేసులు వేపించి ఎన్నాళ్ళు ఇళ్ల పట్టాలు రాకుండా అడ్డుకున్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని ఉండడం మనందరి దౌర్భాగ్యం అని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అంటే పేదవాడు ఇళ్ల పట్టాల కోసం, వాటి కోసం మరి ఇంతమందికి 2 లక్షల మందికి ఇళ్ల పట్టాలు కోర్టులో కేసు వేసి స్టే తెప్పించుకుని అడ్డుకుంటాం. ఏమి కమ్యూనిజం అని మనం అడుగుతున్నాం. ఏదేమైనా కానీ పైన దేవుడి ఆశీస్సులు మీ అందరి యొక్క దీవెన ఉన్నది కాలం వీళ్ళు ఎన్ని కుట్రలు పనినా, ఎన్ని కుతంత్రాలు పనినా జగన్మోహన్ రెడ్డి గారు చేసే రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోలేరని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. చెప్పండి, 70 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వటం అంటే ఇప్పుడు జరగాల, గతంలో ఫ్యూచర్లో జరుగుతున్న నమ్మకం కూడా లేదు. అంటే మీరు చెప్పండి అమ్మా, ఈ రోజున ఇంతమంది ఉన్నారు మీరు ఇక్కడ మా ఇన్ఛార్జి కేకే రాజు గారు ఉన్నారు, అధికారులు ఉన్నారు, వార్డు ప్రెసిడెంట్స్ ఉన్నారు. ఎవరికైనా మీరు ఇళ్ల పట్టాల కోసం కానీ, టిట్కో హౌసుల కోసం కానీ ఒక్క నయా పైసా లంచం ఇచ్చారా? గట్టి చెప్పాలి మీరు. కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు దీంట్లో కుంభకోణాలు జరిగిన చెప్తున్నారు. రమ్మన్న వాళ్ళు ఏ కుంభకోణం జరిగిందో. ముఖ్యంగా ఈ విశాఖ జిల్లాలో 4 సీట్లు మేము ఓడిపోవడానికి కూడా కారణం వీళ్ళే. ఆనాడు మీ అందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ వారి నాయకులు కానీ బెదిరించారు. మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేయకపోతే మీ అందరికి ఇళ్ల పట్టాలు రావని. కానీ ఈరోజు చెప్తున్నాం మీకు, ఇక్కడ ఉత్తర నియోజకవర్గంలో మా ఎమ్మెల్యేని గెలిపించకపోయినా, కొద్ది మెజార్టీతో ఓడిపోయినా కూడా, ఓడిపోయిన దగ్గర నుంచి కూడా కేకే రాజు గారు ఈ నియోజకవర్గాన్ని నమ్ముకుని, మిమ్మల్ని నమ్ముకుని రోజు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ 10 నెలల కాలంలో ఈ ఉత్తర నియోజకవర్గానికి సుమారు 700 కోట్ల రూపాయల పైనే 22 రకాల నవశకం ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అందజేశాం. చెప్పండి, ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, మిగిలిన పార్టీ కూడా ఆఖరి లబ్ధిదారుల వరకు కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరుతాం. మాకు ఎలాంటి వివక్షత లేదు. ఈ ఇళ్ల పట్టాలు ఇచ్చే విషయంలో మీ కులం చూసి కానీ, మతం చూసి కానీ పార్టీ అసలే చూడమని మీ అందరూ కూడా ఈ సభాపూర్వకంగా తెలియజేస్తారు. రెండోది, మన వైఎస్ జగన్మోహన్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మహిళా పక్షపాతి. ఈ రోజున 27,000 ఇళ్ల పట్టాలు కూడా అందరూ కూడా మహిళల పేరునే ఇస్తున్నారు. మీ అందరూ కూడా అర్థం చేసుకున్నామా, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని 3 రాజధానులు ఆలోచన చేసి విశాఖ పరిపాలన రాజధాని, అమరావతికి మరి లెజిస్లేటివ్ రాజధాని, కర్నూలుకి న్యాయ రాజధాని పెడితే ఈ విశాఖ జిల్లా ప్రజలు 4 ఎమ్మెల్యేలు చంద్రబాబుకి ఇస్తే విశాఖ పరిపాలన రాజధాని రాకుండా అడ్డుకుంటున్న దుర్మార్గం చంద్రబాబు నాయుడు. నేను ఒకటే అడుగుతున్నా, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా, బాబు ఈ ప్రాంతానికి మీరు వచ్చి ఓట్లు అడిగి ఎమ్మెల్యేలై సీట్లు గెలుచుకుంటే రాజధాని అమరావతిలో కావాలా? మీకు ఏమాత్రం ఆత్మసాక్షి ఉన్నా ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబును ఒప్పించండి, లేకపోతే మీరు రాజీనామా చేయండి, విశాఖ రాజధాని వద్దనుకుంటారు. అంటే త్వరలోనే మనందరూ కూడా
24/7 మరి డ్రింకింగ్ వాటర్ 365 days వచ్చే ఏర్పాటు కూడా చేస్తున్నారు. ఇదే కాకుండా మరి మొన్న జీవీఎంసీ కమిషనర్ గారు, కలెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. మీరు చెప్పండి, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయ వాలంటీర్స్కి 4 లక్షల మంది తీసుకున్నాం. రికమెండేషన్ లేవు, లంచాలు లేవు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చాం, అర్హులందరికీ పెన్షన్లు ఇస్తున్నాం, అందరికీ అమ్మఒడి ఇస్తున్నాం. ఇలా చెప్పుకుంటూ వెళితే ఏదైనా చెప్పొచ్చు. అన్నిటికంటే ఇంపార్టెంట్గా నవరత్నాల్లో ఈ రోజున ఇళ్ల పట్టాలు విశాఖ జిల్లాలో 2 లక్షల మందికి. మరి ఈరోజు ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకనంటే గతంలో ఏదైనా పథకం రావాలంటే వాళ్ళ పసుపు రంగు చూసో, పార్టీ రంగు చూసో వాళ్ళ పథకం ఇచ్చే పరిస్థితి. ఈరోజు అది లేదు. సచివాలయాలు మన జీవీఎంసీ పరిధిలో 963 మొత్తం ఏంటమ్మా 572 సచివాలయాలు ఉన్నాయి. ఆ సచివాలయ సిబ్బంది కానీ వాలంటీర్స్ కానీ బాగా పనిచేస్తారంటే మీరు ఒకసారి గట్టిగా చెప్పడం ద్వారా ఆ సిబ్బందికి అభినందించవలసిన కోరుతున్నాను. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా మరి మీ ఇంటి వద్దకే తీసుకొచ్చి అందజేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సచివాలయాల గురించి, వాలంటీర్స్ గురించి మనం ప్రశంసించడం కాదు, సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ప్రశంసించారు. అలాగే ఈ రోజున మరి మనందరం కూడా ఇంతమంది ఉన్నాం, కొద్దిమందికి మా చేతుల మీద, అధికారుల చేతుల మీదుగా పట్టాలు ఇస్తాం. ఇచ్చిన తర్వాత జనవరి 7వ తారీఖు వరకు అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా, ఆఖరి పేదవాడి వరకు కూడా మీ సచివాలయాల ద్వారా, మీ వాలంటీర్స్ ద్వారా రాజుగారు ఆధ్వర్యంలో ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు ఎవరి మాటలు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. ఆ తెలుగుదేశం పార్టీ నాయకుల మాటలు అసలే నమ్మద్దు, గ్లోబల్స్ ప్రచారంలోని మీ అందరూ కూడా మరి తెలియజేసుకుంటూ, మరి పెద్దలు సత్యబాబు గారు కూడా, సత్యనారాయణ గారు ఉన్నారు, మరి వారు కూడా వారి సందేశం ఇస్తారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఎలా చేస్తున్నారు అనేది మీ అందరికీ తెలియజెప్తారు. తప్పనిసరిగా ఎవరికి కూడా మీరు ఒక్క నయా పైసా కూడా లంచం ఇవ్వకుండా ఈ పట్టాలన్నీ కూడా మీ వద్దకి మా సచివాలయ సిబ్బంది కానీ, వాలంటీర్స్ కానీ మీ అందరి ఇళ్ళకి వచ్చి మరీ ఇస్తారని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, అయితే దీంట్లో ఒక విషయం ఉంది. నాకు ఆల్రెడీ భీమిలీ కాన్స్టిట్యూన్సీలో 3,20,000 మంది ఓటర్లు ఉన్నారు. మళ్ళీ ఇళ్ల పట్టాల ద్వారా మీ నార్త్ నియోజకవర్గం నుంచి ఎక్కువ మంది మళ్ళీ మా భీమిలీకి వస్తారమ్మా. రండి, మీ అందరూ కూడా అక్కడనే స్వాగతం. ఆనందపురం, భీమిలి, పెందుర్తి, సబ్బవరంలోనే ఎక్కువ మందికి మీ ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. తప్పనిసరిగా మరి మీరు ఒకటే చెప్తున్నాను, మనం అంతకుముందు కూడా చెప్పాను, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఉన్నా లేకపోయినా భీమిలి నియోజకవర్గంతో పాటు ఉత్తర నియోజకవర్గాన్ని కూడా అదే రీతిలో అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి, సహాయ సహకారాలు రాజుగారికి కానీ మీకు కానీ ఎప్పుడు కూడా ఉంటాయని తెలియజేసుకుంటూ, మీ అందరూ కూడా మరి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు, మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, 4 రోజుల్లో నూతన సంవత్సరం కూడా రాబోతుంది. మరి మీ అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నామా. జై హింద్. గట్టిగా ఒక్కసారి జై జగన్, జై జగన్. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల కార్యక్రమానికి ఈరోజు విశాఖ మహానగరంలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టుతున్న ఈ సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మున్సిపల్ శాఖ మార్చులు బొత్స సత్యనారాయణ గారికి, వేదిక పైన ఉన్నటువంటి జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ శ్రీనివాస్ గారికి, సభాధ్యక్షులు కేకే రాజు గారికి, వేదిక పైన ఉన్నటువంటి కమిషనర్ గారికి, స్థానిక నాయకులకి, పెద్ద సంఖ్యలో విచ్చేసిన మీ అందరికీ కూడా మొట్టమొదటిగా హృదయపూర్వక నమస్కారాలు. మీడియా మిత్రులకు కూడా నా నమస్కారాలు. మనందరికీ తెలుసు, 25వ తారీఖున క్రిస్మస్ పర్వదినాన, ముక్కోటి ఏకాదశి పర్వదినాన గౌరవ ముఖ్యమంత్రి గారు తూర్పుగోదావరి జిల్లాలో సుమారుగా 31 లక్షల మందికి లబ్ధి చేకూరేటువంటి పేదలందరికీ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. 25 డిసెంబర్ మొదలుకొని
7వ తారీఖు జనవరి వరకు కూడా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాలు సుమారు 12 రోజుల పాటు నిర్వహించమని జిల్లా కలెక్టర్లందరికీ కూడా ఆదేశించున్నారు. అయితే మన జిల్లా విషయానికి వచ్చేటప్పటికీ జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా 2,93,000 మందికి మనం ఈ కార్యక్రమం ద్వారా ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. లబ్ధిదారులందరూ కూడా ఎక్కువ శాతం బడుగు బలహీన వర్గాలు, అందరూ కూడా పేద వర్గానికి చెందినటువంటి ప్రజలు. ఒక మహిళకి సంబంధించి కుటుంబానికి గృహిణిగా ఎవరైతే ఉన్నారో వారి పేరు మీదే పట్టా ఇచ్చి ఆ మహిళల్ని, ఆ కుటుంబాలని కూడా లక్షాధికారులు చేయాలన్న సత్సంకల్పంతో కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు గడిచిన సంవత్సరంన్నర కాలం నుంచి కూడా పూర్తిగా ఆయనే స్వయంగా సమీక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. 5 లక్షల నుంచి 7 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఇంటి స్థలాన్ని మనం మంజూరు చేయడం జరుగుతోంది. అంటే అప్పటి వరకు కూడా ఒక బియ్యం కార్డు ఉండేటువంటి కుటుంబం, పేద కుటుంబానికి, ఎటువంటి ఆస్తిపాస్తులు లేని కుటుంబానికి ఒక హౌస్ సైటు నేరుగా 5 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఇంటి స్థలాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వటం మూలాన ఒక్కసారిగా కుటుంబాలు అన్నీ కూడా లక్షాధికారులైనాయని చెప్పడంలో మనకి ఎటువంటి అనుమానం లేదు. ఒక పక్క ఇళ్ల పట్టాలు ఇస్తూనే వారు ఇల్లు నిర్మించుకోవడానికి 1,80,000 విలువ చేసేటువంటి యూనిట్ కాస్ట్ తోటి ఈ ఇళ్ల మంజూరు పత్రాలు కూడా మనం గుర్తించడం జరిగింది. పూర్తిగా పారదర్శకంగా ప్రతి లబ్ధిదారుకి కూడా ఒక అర్హత ప్రకారం వారి అర్హతను గుర్తించి, అదేవిధంగా అనర్హులుగా ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ జాబితాని ప్రచురించి ప్రతి సచివాలయంలో కూడా వార్డు వాలంటీర్ల ద్వారా, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఈ విచారణ అంతా చేపట్టి పారదర్శకంగా అన్ని సచివాలయాల్లో కూడా ముద్రించడం జరిగింది. ఇంతేకాకుండా ఇప్పటి వరకు అర్హులుగా గుర్తించబడకపోయినా కూడా ప్రతి లబ్ధిదారుడు కూడా ఎవరైతే అర్హత పొందున్నారో వారు ఎప్పుడూ కూడా దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంలో దరఖాస్తు చేసుకునేటువంటి వెసులుబాటు కల్పించారు ముఖ్యమంత్రి గారు. కానీ భీమిలు కానీ అన్ని చోట్ల కూడా మనం భూమి సేకరించి సమీకరించి వాటిల్లో 1 సెంటు ప్లాట్లు వేసి ఈ లబ్ధిదారులందరికీ ఇవ్వాలని చెప్పి భూ సేకరణ సమీకరణ పూర్తి చేసుకున్నాం. లేఅవుట్లు కూడా 62 లేఅవుట్లలో పనులన్నీ కూడా ప్రారంభించాం. 62 లేఅవుట్లలో సుమారు 28 లేఅవుట్లలో 50% మించి పని పూర్తి చేసుకుని ప్లాట్లన్నీ సిద్ధం చేసి ఈ 25 డిసెంబర్ నాటికి వారికి ఇద్దామని చెప్పే తరుణంలో కొంతమంది హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో కూడా తాత్కాలికంగా దానికి స్టే ఇవ్వటం, దానికి సంబంధించి ప్రభుత్వం తరపున లాయర్లు కూడా, జిల్లా యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో న్యాయపరమైనటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవటం జరుగుతోంది. త్వరలోనే దాన్ని కూడా పరిష్కరించుకుని మిగిలిన పని ఏదైతే ఉందో అది కూడా పూర్తి చేసుకుని ఈ 1,80,000 మందికి కూడా వారి వారి ఇంటి స్థలాలతో పాటు ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు మంజూరు చేయటం, అదేవిధంగా ఒక్క ఇల్లు మంజూరు చేయటమే కాదు, ప్రతి లేఅవుట్లో కూడా మౌలిక సదుపాయాలు, ప్రతి ఇంటికి కుళాయి కనెక్షను, ప్రతి కాలనీలో కూడా మన అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక పిల్లలు చదువుకునే దానికి ప్రాథమిక పాఠశాలలు, ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి నిత్యావసర సరుకులు కొనుక్కునేటువంటి జనతా బజార్లు కానీ, కాయగూరలు కొనుక్కునే బజార్లు కానీ, వారికి కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ, అంతర్గత రోడ్లు కానీ, అంతర్గత కాలువలు కానీ, పూర్తి స్థాయిలో విద్యుత్ సప్లై కానీ, విద్యుత్ సరఫరా కానీ, పూర్తి మౌలిక సదుపాయాలతోటి ఒక ప్రైవేట్ లేఅవుట్ ఏ విధంగా ఉంటుందో అదే రీతిలో ఈ లేఅవుట్లన్నీ కూడా డెవలప్ చేసుకుని మనం ఈ పేదలందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. గజం ఈ రోజున ఎక్కడ చూసినా కూడా చుట్టుపక్కల 5,000 నుంచి 10,000 లెక్కను, దాంతోపాటు 1,80,000 ఖర్చుతోటి మనం ఇల్లు కూడా నిర్మించిస్తున్నాం. దాంతోపాటు మౌలిక సదుపాయాలకు కూడా ఇప్పుడే గౌరవ మంత్రి గారు చెప్తున్నారు, దాదాపు 95,000 రూపాయలు ప్రతి ఒక్క లబ్ధిదారుడికి, అంటే అంతర్గత రోడ్లు, కాలువలు, వీధి దీపాలు, మరి పార్కులు ఇవన్నీ నిర్మించి ఇవ్వడానికి తలసరి ప్రతి కుటుంబానికి కూడా 95,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అన్నీ కలిపితే ఒక్కొక్క కుటుంబానికి ఇందాక నేను చెప్పినట్లు మన జీవీఎంసీలో లబ్ధిదారులకు కూడా
సుమారుగా 7.5 లక్షలు విలువ చేసేటువంటి ఆస్తి రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇస్తోందంటే ఆ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద కుటుంబాలు ప్రతి ఒక్కరూ కూడా లక్షాధికారి కావాలి, వారికి ఒక సొంత ఇల్లు అనేది ఏర్పడాలి, వారి కుటుంబానికి సంబంధించి ఒక ఆస్తి అనేది ఉండాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో కృషి చేసి త్వరలోనే ఆ పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ టిడ్కో గృహాలకు కూడా రాబోయేటువంటి వారం రోజుల్లో మీకు పట్టాలు అందజేయడం జరుగుతుంది. పట్టాల తర్వాత ఇప్పటికే రివర్స్ టెండరింగ్లో కూడా మనం కాంట్రాక్టర్స్ ఫైనలైజ్ అయ్యారు కాబట్టి పనులన్నీ కూడా వేగాన్ని పుంజుకున్నాయి. త్వరలోనే వీటిని పూర్తి చేసి మీ అందరూ కూడా మీ సొంత ఇళ్లలోకి వెళ్ళే వెసులుబాటు కల్పిస్తామని చెప్పి తెలియజేస్తూ, పెద్ద సంఖ్యలో మీ అందరూ కూడా ఇచ్చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, గౌరవ మంత్రులిద్దరికీ కూడా కార్యక్రమంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. దయచేసి ఈరోజు ఇక్కడికి అతిథులు విచ్చేసింది మీ అందరి సొంత ఇంటి కలని నిజం చేయడానికి అతిథులు విలువైన తమ సందేశాన్ని మీకు తెలియజేస్తారు కాబట్టి దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన జిల్లా మంత్రివర్యులు శ్రీ అవంతి శ్రీనివాసరావు గారిని తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. మన కార్యక్రమాన్ని ఉద్దేశించి మన విశాఖ నగర అభివృద్ధిలో ఎంతో కీలక భూమిక పోషిస్తున్న కమిషనర్ శ్రీమతి సృజన గారిని మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. కార్యక్రమం ఒక పండగ లాంటి వాతావరణం, ఎంతో ఉన్నతమైన ఆదర్శంతో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం, అందులో నేను ముఖ్య భూమి పోషించినందుకు చాలా ఆనందిస్తున్నాను. స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి కూడా ప్రతి ఒక్క పౌరుడికి ఒక సొంత ఇల్లు ఇవ్వాలి అనేది ప్రతి ఒక్క ప్రభుత్వాన్ని, ప్రతి ఒక్క పౌరుడి ఆశయం అయినప్పటికీ కూడా వివిధ రకాల కారణాల వల్ల ఏమన్నా ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వంలో భాగస్వామి అయిన మా అందరికీ కూడా ఒక నిజమైన గర్వకారణమైన విషయం అని నేను అనుకుంటున్నాను. 2011 సెన్సస్ ప్రకారం మన విశాఖపట్నం పరిధిలో సుమారుగా 19 లక్షల మంది ఉన్నారు. సుమారుగా 3.5 లక్షల మంది కుటుంబాలు ఉన్నారంటే ఈ 10 ఏళ్ల కాలంలో ఆ 18 లక్షలు కాస్త 25 లక్షలు దరిదాపులుగా జనాభా చేరటం జరిగింది. 4.5 లక్షల జనాభా, 4.5 నుంచి 5.5 లక్షల మంది జనాభాలు మన దగ్గర ఉన్నారు అనుకుంటే, వాళ్ళలో ఒక సుమారుగా 3.5 లక్షల మందికే ఇళ్ళు ఉన్నాయంటే మిగిలిన 2 లక్షల మందికి కూడా ఒకేసారిగా ఇవ్వాలి అనే ఒక బృహత్తర కార్యక్రమం నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు ద్వారా చేపట్టడం జరిగింది. దాన్ని సాకారం చేసుకుంటూనే ఈరోజు మీ ఎదురుగా జీవీఎంసీ గుర్తించిన లబ్ధిదారులు 2,02,000 మంది. అంటే ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టవలసిన అవసరము అగత్యము లేకుండా మన గ్రేటర్ విశాఖ పరిధిలో నివసిస్తున్న ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కూడా ఒక్కరిని కూడా ఇళ్ళు ఇచ్చుకోగలుగుతున్నాము. అందులో 24,000 టిడ్కో గృహాలు ఉంటే 1,83,000 దాకా ఇంటి స్థలాలు ఇవ్వగలుగుతున్నాం. వివిధ రకాల సాంకేతిక కారణాల వల్ల, న్యాయపరమైన కారణాల వల్ల ఈరోజు మీకు ఆ స్థలం చూపించలేకపోయినా మీరు ఖచ్చితంగా లబ్ధిదారులు ఆ సాంకేతిక కారణాలు తీరిన వెంటనే మీకు ఆ చోటుకు తీసుకెళ్ళి ఆ ప్లాట్లో నిలబడి ఇది మీ స్థలం, ఇక్కడ మనం ఇల్లు కట్టుకుంటున్నాం అనే నమ్మకం మీకు త్వరలో కలగజేస్తామని, ఆ నమ్మకానికి మీకు డిసప్పాయింట్మెంట్ కానీ మనసులో ఏమాత్రం లోటు లేకుండా ఉండడం కోసం ప్రభుత్వం ఈరోజు మీరు అర్హులే, మీరు నిశ్చింతగా ఉండవచ్చు, మీకు కావాల్సిన ఆ ప్లాట్ మేము ఆ సాంకేతిక కారణాలు తీరిన వెంటనే మీ చేతిలో పెడతాము అనడం కోసమే ఈరోజు లబ్ధిదారుల ఎంపిక పత్రం కూడా మీ అందరికీ చేతిలో పెట్టడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా ఆ మనసులో మాకు ఈరోజు రాష్ట్రంలో మిగిలిన జిల్లాల్లో ఇచ్చిన విధంగా మాకు ఇవ్వలేకపోతున్నాం అనే లోటు ఎటువంటిది మీ మనసులో పెట్టుకోకూడదని నా వైపు నుంచి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. 24,000 మంది టిడ్కో లబ్ధిదారులు, 1,83,000 మంది ఇంటి స్థలాల లబ్ధిదారులు, 8,000 మంది బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్ అంటే ఇంటి స్థలం ఉండి కట్టుకోవడానికి రెడీగా ఉన్న లబ్ధిదారులు, మొత్తం 2,03,000 మందికి ఈరోజు మనం
లబ్ధి చేసిన వాళ్ళం అవుతాం. అదే ఈ స్పెసిఫిక్గా ఈ కాన్స్టిట్యుయెన్సీ ఉత్తర నియోజకవర్గానికి వస్తే ఇందాకే కేకే రాజు గారు చెప్పినట్టు 32,000 కుటుంబాలు, అంటే మొత్తం 1,00,000 కుటుంబాల్లో 32,000, 300 మందికి మనం ఒకేసారి ఇల్లు ఇచ్చుకున్న వాళ్ళం అవుతాం. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని దాంట్లో ముఖ్య భూమిక పోషించే అవకాశం నాకు వచ్చినందుకు నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇదే సందర్భంలో మీ అందరికీ ఇంకొక విన్నపం. నిన్ననే ముఖ్యమంత్రి గారు స్పీచ్ మీరు వినుంటారు. ఇంటి స్థలం వస్తే ఎవరు కడతారు అనే ఆలోచన, భయం మీలో ఉండుండొచ్చు. ముఖ్యమంత్రి గారు మన ముందు 3 ఆప్షన్స్ ఇచ్చారు. మీకు ఏది ఇష్టం వస్తే అది తీసుకోవచ్చు. మొత్తం నేనే కట్టుకుంటాను, నాకు డబ్బు ఇచ్చేసినా సరే, లేదు నేను కట్టుకుంటాను, నాకు కావాల్సిన సామాగ్రి తలుపు లాంటి ఫిక్సర్స్ లాంటివి నాకు ఇస్తే కట్టుకుంటా అయినా సరే, లేదు నాకెందుకు గొడవ మొత్తం మీరే కట్టి ఇవ్వండి అయినా సరే. ఏ 3 ఆప్షన్స్లో మీకు ఏది అనుకూలంగా ఉంటే అది మీరే ఎంపిక మీ వాలంటీర్ల ద్వారా మాకు తెలియజేస్తే పూర్తిగా మీరే కట్టుకుంటాము, మీరే మొత్తం సామాగ్రి కొనుక్కుంటామంటే పూర్తి స్థాయిలో డబ్బులు మీకు అందజేయడం కావచ్చు, లేదా పార్షియల్గా మేము కట్టుకుంటాము సామాగ్రి మాత్రం మీరు అందజేయండి అయినా పర్వాలేదు, పూర్తిగా మమ్మల్ని కట్టించేమైనా పర్వాలేదు. 3 ఆప్షన్స్లో ఏదైనా మీ ముందర పెట్టడం జరుగుతుంది. మీ వాలంటీర్స్ ద్వారా ఆప్షన్ని మాకు తెలియజేస్తే దానికి తగిన ఏర్పాట్లు మేము మా వైపు నుంచి చేస్తామనే భరోసా ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు ప్రారంభ రోజు మాత్రమే. ఈరోజు మనం కొంతమందికే పట్టాలు ఇచ్చుకోగలుగుతామేమో ఈ వేదిక ద్వారా, కానీ ఈ రోజు నుంచి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 7వ తేదీ వరకు కూడా ప్రజలందరికీ వారి వారి దగ్గరికే వచ్చి వారి వారి అర్హత పత్రం కావచ్చు, లేదా టిట్కో మంజూరు పత్రం కావచ్చు, అది మీ చేతికి అందించే కార్యక్రమం ఈ వారం అంతటా కూడా వారోత్సవాల్లాగా ఒక పండగలాగా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ అందులో పాల్గొని మీకు రావాల్సిన హక్కుని ఖచ్చితంగా గౌరవప్రదంగా మీ చేతిలోకి తీసుకోవాలి. ఇది మీ హక్కు, మీకు గౌరవంగా మేము ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన హక్కు. అది మీకు అందజేయడంలో మాకు పూర్తిగా సంతోషం, సంతృప్తి ఉంది అని తెలియజేసుకుంటూ, చివరిగా ఏ ఒక్కరైనా ఏ కుటుంబం అయినా నేను లబ్ధిదారుని అయినప్పటికీ వివిధ రకాల కారణాల వల్ల నా పేరు అందులో నమోదు చేసుకోలేకపోయాను అన్న వాళ్ళందరికీ దయచేసి ఇప్పటికి జరిగిన మీకు జరిగిన ఈ ఇన్కన్వీనియన్స్కి క్షమాపణలు తెలియజేసుకుంటూ మీ దగ్గరలో ఉండే సచివాలయం, మీ ఇంటి పరిధిలో ఉండే సచివాలయంలో ఎప్పటికైనా నమోదు చేసుకోవచ్చు, ఈ రోజైనా నమోదు చేసుకోవచ్చు. అదొక నిరంతరమైన ప్రక్రియగా ఈ రోజు ముగిసిపోయే విధంగా కాకుండా నిరంతరంగా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి చివరి మనిషి వరకు అందేంత వరకు కూడా సచివాలయ వ్యవస్థ పనిచేస్తుంది. సేవా దీక్ష దక్షితల ప్రారంభోత్సవాలతో ఈనాటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మాటలలోని భావాన్ని ఆకలింపు చేసుకొని దానినే ఆదర్శంగా తీసుకొని ఈ విశాఖ నగర ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త గారి నేతృత్వంలో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి మంత్రివర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారు మరియు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు తదితర ఉన్నతాధికారులు నాయకుల చేతుల మీదుగా ప్రతి పేదవాడికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమ శోభ ద్విగుణీకృతమై ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఆశీనులైన పెద్దలకు, నాయకులకు, అధికారులకు, విచ్చేసిన ప్రజలందరికీ కూడా మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.